దేవుడు ఈ దినాన్ని బయలుపరిచే విషయం ఏంటంటే, తల్లులు ఆత్మ పూర్ణులై ఉండాలని, స్వాతంత్రము కలిగి ఉండాలని, పైనుంచి వచ్చే జ్ఞానముతో నింపబడాలని. యాకోబు పత్రిక అండి, చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. అందరం కలిసి చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. ప్రతి తల్లి కూడా కుటుంబంలో ఇలాంటి జ్ఞానముతో నింపబడి ఉండాలని ఈ దినాన్ని తల్లుల దినోత్సవం రోజున, హ్యాపీ మదర్స్ డే రోజున దేవుడు కోరుతూ ఉన్నాడు. పైనుంచి వచ్చే జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానము వ్యర్థము. ప్రసంగి గ్రంథంలో ఉంది, వ్యర్థం వ్యర్థం సర్వము సమస్తము వ్యర్థమే. కానీ ప్రతి తల్లి కూడా పైనుంచి వచ్చే జ్ఞానముతో నింపబడాలి అనే దేవుని కోరిక అన్నది కాబట్టి, ప్రతి తల్లి కూడా పైనుంచి వచ్చే జ్ఞానము నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. భర్తలు కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా నా భార్యకి ఒక తల్లిగా నీ జ్ఞానంతో నింపునైనా అని ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన వరముల గురించి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. దేవుడు అడిగితే అనుగ్రహించే దేవుడు. వాక్యం ఇంకో మాట ఉంది, మీరు మీ భోగముల నిమిత్తము అడుగుచున్నారు గనుక. దాని అర్థం ఏంటంటే, భోగముల నిమిత్తం ఏదైనా అడిగామనుకోండి, దేవుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అదే ఆత్మ సంబంధమైన వాటి గురించి అడిగితే దేవుడు తప్పక ఇస్తాడు. తన్ను అడుగు వారికి, అక్కడ వాక్యం ఉందంటే ఎంతో నిశ్చయముగా, అంటే షూర్లీ అండ్ డెఫినెట్లీ దేవుడు అనుగ్రహిస్తాడు. బిడ్డలు కూడా తల్లుల గురించి ఎలా ప్రార్థన చేయాలంటే, షైన్ అయినా, నిఖిత అయినా, సుమతి గారైనా, మా అమ్మకు ప్రభువా పైనుంచి వచ్చే జ్ఞానం అనుగ్రహించున్నాయినా అని ఇక్కడ ఉన్నాయండి లిస్టు. ఏమున్నాయండి ఇవి లిస్టు? మొట్టమొదట ఏముండాలండి? పవిత్రమైనది. ప్రభువా మీరు పైనుంచి వచ్చే జ్ఞానముతో నింపి నా తల్లికి, మా మమ్మీకి, మా అమ్మకు ప్రభువనైనా పవిత్రమైన జ్ఞానము, పవిత్రత దయచేయండి. పవిత్రమైన మాటలు, పవిత్రమైన ఊహలు, పవిత్రమైన ఉద్దేశాలు, పవిత్రమైన సంకల్పములు. పవిత్రమైనది. రెండవది ఏమిటండి? సమాధానకరమైనది. ఇంటిలో తల్లిలో సమాధానకరమైన మనసు ఉంటే ఇల్లంతా సమాధానంగా ఉంటుంది, పీస్. అందుకని వాక్యంలో ఉందంటే, నది వల్లే విస్తరించే సమాధానము. తల్లిలో ఏమాత్రం అసమాధానం వచ్చినా కొంపంతా కొల్లేరే. అందుకని పవిత్రమైనది. రెండవది ఏంటండి? సమాధానకరమైనది. మూడవదండి, తల్లులకు కావాల్సింది ఏంటండి? మృదుత్వం కావాలా? అక్కడట ఇంకెక్కడుందో మృదుత్వం? తల్లులకు చాలా ప్రాముఖ్యమైన మూడవ లక్షణము మృదుత్వము. మాటల్లో మృదుత్వం ఉండాలి. కొంతమంది తల్లులకు కర్కసత్వం ఉంటుంది, మూర్ఖంగా ఉంటారు, పరుషంగా ఉంటారు. తర్వాత లక్షణం ఏముందండి? సులభముగా లోబడినది. అంటే బయటోళ్ళకి కాదు లోబడిపోవటం, ఇంట్లో ముందు భర్తకు లోబడాలి. శారమ్మ గారి గురించి రాయబడింది, లోబడి ఉండుట చేత. శారమ్మ గారు ముసలిదైనా కానీ లోబడి ఉంది. అంటే ప్రభువు రాకడ పర్యంతము తల్లులు ఎలా ఉండాలటండి? సులభముగా. ఏదన్నా అన్నారనుకోండి, నీకేం తెలుసులేవా అనకూడదు. అలాగేలేండి, చేసినా చేయకపోయినా అలాగేలేండి అంటే భర్తకి ఎంతో 1000 ఏనుగులు బలం వచ్చేద్ది. తప్పక చేద్దాం, అలాగే చేద్దామండి. లోన్ అనుకోవచ్చు, వీడికేం తెలుసు అనుకోవచ్చు, మొదలుకి ఏం తెలుసు అనుకోవచ్చు, కానీ పైకి మాత్రం తప్పక మీరన్నట్టు చేద్దామండి. అంటే ఒకరినొకరు నొప్పించుకోరు.
ఒకరినొకరు ఆయాస పెట్టుకోరు. ఇక్కడేముందంటే సులభముగా పిల్లలు చెప్పిన దానికి కూడా లోపడిపోతూ ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఆశిష్య ఉంది, అమ్మమ్మ మనం అలా కాదు, మనం ఇలాగ వెళ్దాం అనుకున్నాం, అలాగే తల్లి అంటారు విజయక్క. అలాగే అనాలి, అమ్మమ్మ మనం అలా కుదరదు, డాడీ బండి మీదే, తాతయ్య నువ్వు మమ్మీ నేను అందరం బండి మీద వెళ్ళిపోదాం అన్నది అనుకోండి ఆశిష్య. సులభంగా లోపండదంటే ఏమనాలి, నొప్పించకుండా అలాగేలేమ్మ బండి మీద వెళ్ళిపోదాం అందరం అదే బండి ఎక్కేద్దామమ్మ అందరం అనాలి. మనకు తెలుసు బండి మీద మనం ఎక్కలేమన్న సంగతి. అయినప్పటికీ కూడా అంటే తల్లిలో సులభంగా లోబడే మనసు ఉంటే జవాబు ఆ విధంగా ఉంటుంది. బురక బండి సరిపోద్ది అన్నది ఎలాగుంటుంది, అలాగేలేమ్మ బండి మీదే వెళ్దాం, డాడీయే నడిపిస్తారు, తాతయ్య నేను నువ్వు అన్నాం అనుకోండి ఎలా ఉంటుంది. అది ఇక్కడ సులభముగా లోబడినది. ఇంకేముందండి ఇక్కడ కనికరము. చాలామందికి కనికరము ఇంట్లో కంటే బయట ఎక్కువ చూపెడతాను. అందుకనే కొంతమంది మగవాళ్ళ గురించి అంటూ ఉంటారు, బయట దేవుడు ఇంట్లో యముడు అంటూ ఉంటారు. కొంతమంది మగవాళ్ళు అండి బయట దేవుళ్ళలాగా ఉంటూ ఉంటారు, ఇంట్లో యమకింకర్లాగా ఉంటూ ఉంటారు. ఈ కనికరము ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉందంటే కనికరం గలవారు వారు కనికరము పొందుదురు. నెక్స్ట్ ఇంకేముందండి, మంచి ఫలములు. వాక్యలో ఉన్నది వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మ ఫలము, మారు మనసు తగిన ఫలములు. ఇలాంటి ఫలాలతో తల్లులు నింపబడినప్పుడు ఇల్లంతా కూడా పరలోక రాజ్యం ఎక్కడ ఉండదు. అందుకని లోకంలో మాట ఉందండి, మన ఇల్లే నందనవనం అనే ఒక మాట ఉంది. ఏమంటారండి, మన ఇల్లే నందనవనం అంటే మన ఇల్లే స్వర్గం, మన ఇల్లే పరలోకం. నెక్స్ట్ ఇంకేముందండి, పక్షపాతమైనను. తల్లుల్లో ఏముండకూడదంటే తల్లిదండ్రుల్లో పక్షపాతం ఉండకూడదు. పెద్ద కూతురికి ఎంత, చిన్న కూతురికి ఎంత ఏమడదు. పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపబడినప్పుడు పక్షపాతం తల్లిలో ఉండదు. కారణం దేవుని గురించి రాయబడింది, దేవుడు పక్షపాతి కాడు. అంటే దైవ లక్షణాలతో నింపబడతాం. ఇంకేముందంటే ఫైనల్గా వేషధారణ. ఇంట్లోనేమో ఎగిరి మండిపడిపోతూ ఉంటాం, బయటకు వచ్చేమో స్తోత్రం గంటల కొద్ది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంట్లోనేమో పళ్ళు నూరేస్తాం, కారాల మిరియాలు నూరేస్తూ ఉంటాం. అంటే నేను చూసిన కొంతమంది తల్లుల్ని ఇంట్లో ఒకలాగా బయట చర్చిలో ఒకలాగా. దాన్ని ఏమంటారంటే పైన పెటారం లోన్ లోటారం. పైన పెటారం లోన్ లోటారం కుదరదు. నిగితే గారు మనము చర్చిలో ఎంత స్తోత్రం స్తుతి అంటున్నామో ఇంట్లో కూడా అలాగే ఉండాలి. అది దేవుని కోరిక. ఆత్మచేత నింపబడినప్పుడు, పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపబడినప్పుడు ఇంటిలోనూ అదే విధంగా ఉంటారు. కొంతమంది స్త్రీలు ఇంటిలో ఎంత భక్తిగా ఉంటారో మందిరంలో అంతే భక్తిగా ఉంటారు. మందిరంలో ఎంత భక్తిగా ఉంటారో ఇంట్లో కూడా అంతే భక్తిగా ఉంటారు. వేషధారణ అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండరు అని వాక్యం చెప్తూ ఉంది. కనుక వేషధారణ అయినను లేనిదియే ఉన్నది. కనుక మనం చూసాము ఈ దినాన్ని ప్రభు మాట్లాడే విషయం ఏంటంటే, పైనున్న యెరూషలేము స్వాతంత్రము కలిగిన రీతిని ప్రతి తల్లి కూడా స్వాతంత్రము గృహములో కలిగి ఉండాలని. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆయన గారు ఒప్పుకోడు, ఆయన ఒప్పుకోడేమో అదో భయం. కానీ ఆత్మపూర్ణమైనప్పుడు మనం ఏ డెసిషన్ తీసుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉంటారు. అంటే ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయం దేవుడు అనుగ్రహిస్తాడు.